ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యాతి సత్యమైన వారిని అనుక్షణం సత్యమైన కర్మలని చేస్తాను. బుద్ధివంతుడను. మనసా వాచ కర్మన కర్మల లెక్కాచారాలను తెలుసుకొని శ్రేష్టమైన పనులు చేసి పరమాత్మ ప్రియ ఆత్మను ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియాతి ప్రియమైన తండ్రి సద్గురు వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 7/12/2024। आज का हेडिंग मीटिंग बच्चे सारा मदार कर्मों पर है, सदा ध्यान रहे माया के वशीभूत कोई उल्टा कर्म ना हो जिसकी सजा खानी पड़ेगा। బాబా ఈరోజు కర్మల గుహ్య గతి గురించి చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మొత్తం ఆధారమంతా మనం చేసే కర్మ అనగా మనం చేసే పనులపైన ఆధారపడి ఉంది. నేను సదా ధ్యాస పెట్టుకోవాలి. నేను ఆత్మ మాయా అనగా నెగటివిటీ అనగా పంచ వికారాలకి వశమై ఎలాంటి ఉల్టా కర్మలు చేయను. దాని ద్వారా నాకు నేను శిక్షలు తినేటట్టు ఒక్కసారి మనం చేసే కర్మలను పైన అటెన్షన్ పెడతాం. ఎలాంటి కర్మలు చేస్తున్నాను? కర్మ అనగా మనం చేసే పని, యాక్షన్. ఎలాంటి పనులు చేస్తున్నాను? అందరి నుంచి ఆశీర్వాదాలు తీసుకునేటట్ట, పరమాత్మని రాజీపరిచేటట్ట, పుణ్యాత్మగా అయ్యేటట్ట, పాపాలను సమాప్తం చేసుకునేటట్ట, పశ్చాత్తాప పడని కర్మలు చేస్తున్నానా? చెక్ చేసుకుందాం. ప్రశ్న, बाबा की नजर में सबसे अधिक बुद्धिमान कौन है? जिसमें पवित्रता की धारणा है वही बुद्धिमान है, और जो पतित है वह बुद्धिहीन है। लक्ष्मी नारायण को सबसे अधिक बुद्धिमान कहेगा। तुम बच्चे अभी बुद्धिमान बन रहे हो। पवित्रता ही सबसे मुख्य है, इसलिए बाबा सावधान करते हैं बच्चे, इस आंखों धोखा ना दो। करते हैं बच्चे, इससे संभाल करो। इस पुरानी दुनिया को देखते ही नहीं देखो, नई दुनिया स्वर्ग को याद करो। మరి భగవంతుడు ఈరోజు ఎవరిని బుద్ధివంతులు అని చెప్తున్నారు? ఏ ఆత్మ అయితే పవిత్రతను ధారణ చేస్తుందో వారు బుద్ధివంతులు. ఎవరైతే పవిత్రతను ధారణ చెయ్యరు వారు బుద్ధిహీనులు. మరి బుద్ధివంతులకి ప్రాక్టికల్ రోల్ మోడల్స్ ఎవరు? లక్ష్మీ నారాయణులు. అందరికంటే అధికమైన బుద్ధివంతులు. మరి నేను ఆత్మ లక్ష్మీ నారాయణుల వంటి బుద్ధివంతులుగా అవ్వాలి. ప్యూరిటీ, పవిత్రత
అన్నిటికంటే ఉన్నతమైన క్వాలిటీ. బాబా భగవంతుడు సావధానమిస్తున్నారు, జాగ్రత్త చెప్తున్నారు. పిల్లలు, ఈ కళ్ళు మిమ్మల్ని చాలా మోసం చేస్తాయి. ఈ కళ్ళ నుంచి సంభాలించుకోండి. ఏదైనా చూస్తూ చూడనట్టు, అంటే కళ్ళలో అంత డిటాచ్మెంట్ అనే విజన్ ఉండాలి. కొత్త ప్రపంచం, స్వర్గాన్ని స్మృతి చేస్తూ ఉండాలి. నేను ఆత్మ స్వర్గ రాజ్య పదవిని తీసుకునే అంత అర్హతను ఎంతవరకు పొందగలుగుతున్నాను? నేను ఆత్మ పంచ వికారాల నుంచి నన్ను నేను సంభాలించుకుంటున్నానా అనేది చెక్ చేసుకోవాలి. ధారణ: बाबा के साथ सदा सच्चा रहना। अभी कोई भी भूल हो जाए तो छिपाना नहीं। आंखें कभी क्रिमिनल ना हो, उसकी संभाल करनी। सदा शुद्ध नशा रहे। बेहद का बाप हमें पतित चीची से गुलगुल कांटों से फूल बना रहा है। अभी हमें बाबा का हाथ मिला है, जिससे सहारे हम विषय वैतरणी नदी पार हो जाएगा. మరి బాబా మనల్ని ఎంతో సత్యంగా తయారు చేస్తున్నారు. మరి నేను ఆత్మ నా తండ్రితో కూడా ఎంతో సత్యంగా ఉండాలి. నేను నాకు కూడా తెలియకుండా ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని నేను ఎప్పుడు దాచిపెట్టకూడదు. ఈ కళ్ళు మనల్ని చాలా మోసం చేస్తాయి. ఈ కళ్ళ నుంచి నన్ను నేను సంభాలించుకోవాలి. సదా నాకు ఒక శుద్ధమైన నశ ఉండాలి. అనంతమైన తండ్రి నన్ను గుల్గుల్ పుష్పాలుగా తయారు చేస్తున్నారు. ముళ్ళ నుంచి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. అనంతమైన తండ్రి నా చెయ్యిని పట్టుకున్నారు, నన్ను నడిపిస్తున్నారు, నాకు ఒక హెల్ప్ చేస్తున్నారు ఈ విషయ వైతరిని నది నుంచి బయటకి తీయడానికి. మరి నేను ఆత్మ నా తండ్రి చెయ్యిని వదిలేస్తున్నానా? మనుషుల చెయ్యిని పట్టుకుంటున్నానా? నా పైన నేను ఎంత జాగ్రత్త పెడుతున్నాను, ఎంత అటెన్షన్ పెడుతున్నాను అనేది చెక్ చేసుకోవడం అవసరం. वरदान: पावरफुल ब्रेक द्वारा सेकंड में नेगेटिव को पॉजिटिव में परिवर्तन करने वाले स्व परिवर्तक भव. పవర్ఫుల్ బ్రేక్ ద్వారా ఒక్క సెకండ్లో నెగటివ్ని పాజిటివ్లోకి కన్వర్ట్ చేసేవారు స్వయం పరివర్తకులు. అంటే ఏంటి? ఎప్పుడైతే నెగటివ్ అనగా వ్యర్థ సంకల్పం నడుస్తుందో, వ్యర్థ సంకల్పం ఇక్కడ నడుస్తుందో అప్పుడే వెంటనే పవర్ఫుల్ బ్రేక్ వేసేయాలి. చాలా ఫాస్ట్గా బ్రేక్, పవర్ఫుల్ బ్రేక్ వేసినట్టయితే ఆ నెగటివ్ని నేను ఆపగలను. అది ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతుంది. ఈ అభ్యాసం చేయాలి. ఎప్పుడైతే పర్వతాల పైకి వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాం, చెక్ చేసుకుంటూ ఉంటాం. నేను ఎంత ఉన్నతంగా వెళ్ళాను, ఎంత వరకు నడిచాను, ఇంకా నా ఎయిమ్ ఎంత ఉంది అని మధ్య మధ్యలో బ్రేక్స్ వేస్తూ ఉంటాం. అలాగే సంకల్పాలు కానీ సంస్కారాలు కానీ ఒక్క సెకండ్లో నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేయగలగాలి. స్వయం పరివర్తన అవ్వగలను. విశ్వ పరివర్తన నేను చేయగలను. మరి నేను ఆత్మ ఎంతటి పరివర్తన మార్గంలో వెళ్ళగలుగుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. స్లోగన్: स्वयं प्रति सर्व आत्माओं प्रति श्रेष्ठ परिवर्तन की शक्ति को कार्य में लाने वाले सच्चे कर्म योगी गए. స్వయం పట్ల, సర్వ ఆత్మల పట్ల, స్వయం పట్ల, సర్వ ఆత్మల పట్ల శ్రేష్టమైన పరివర్తన శక్తితో కార్యంలో తీసుకెళ్ళినట్టయితే సత్యమైన కర్మయోగి ఆత్మగా అవ్వగలను. నా కార్యం ఎలా ఉంది? నేను చేసే పనులు ఎంత శక్తివంతంగా ఉన్నాయి? శక్తివంతమైన స్థితిలో ప్రతి పని చేస్తున్నానా? ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్:
కళ్ళు చాలా మోసం చేస్తాయి. కళ్ళ నుంచి సంభాళించుకోవాలి, నెగటివిటీ నుంచి సంభాళించుకోవాలి. నేను ఆత్మ, నా పైన నేను కంప్లీట్ అటెన్షన్ పెడుతూ, నేను ఆత్మ నా ఈ నేత్రాలను నా కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను. నేను జ్ఞాన నేత్రి ఆత్మను ఈ స్వమానంలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన మార్గదర్శకుడను. ప్రతి ఒక్కరికి పరమాత్మను పొందే మార్గాన్ని చూపిస్తాను. శ్రేష్టాతి శ్రేష్టమైన కర్మచారిని. నా ప్రతి కర్మ ద్వారా పరమాత్మ నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటాను. నా ప్రతి కర్మను శ్రేష్టంగా, శక్తిశాలిగా, సత్యంగా, నిశ్చింతంగా చేసుకుంటాను. నా ప్రతి కర్మ యోగ్యంగా తయారవుతుంది. నా ప్రతి కర్మ ఉన్నతంగా తయారవుతుంది. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. కర్మల లెక్కాచారం గురించి నాకు అభ్యాసం చేయిస్తున్నారే. సదా కర్మల గుహ్యగతిని తెలుసుకొని మాయ నుంచి జాగ్రత్తగా ఉంటాను. నా పైన నేను ఎంతో అటెన్షన్ పెడతాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. ఇంతటి ఉన్నతమైన అభ్యాసం నా చేత మీరు చేయిస్తున్నారు. సదా ఆత్మిక స్థితిలో ఉంటూ ఉన్నతంగా, శ్రేష్టాతి శ్రేష్టంగా నా జీవితాన్ని నడిపించటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. I, the soul, a divine personality, I always try to experience the godliness in my every action. My action is predestined. My every action reverts to me back in a positive way as I give positiveness into this atmosphere. I am the master ocean of positivity. I spread the positive vibrations, positive thoughts, positive actions to this world, where the world likes me. My positivity is my energy. My energy is my fortune. Hey Father, thank you so much for showing me the path of positiveness, for showing me the path of the greatness. I always try to follow the Father's path and be a divine personality, showing path to every other soul. I am a positive personality. I am the one who pays attention on myself. I am the one who win on Maya. I am the one who controls all my sense organs. Om Shanti, Shanti, Shanti. I, the soul, receive the power of positivity from the Supreme Father. Spread that power to every part of this body and continue being a divine personality. Om Shanti.